శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే అండి, వినాయక చవితి వ్రతం. ఈ యొక్క వినాయక చవితికి మనం ఎన్ని పత్రులు స్వామివారికి పూజ చేయాలి అంటే అండి, ఏకవింశతి పత్రాన్ని అంటే 21 రకాలైనటువంటి పత్రులు మనం స్వామివారికి పూజ చేయవలసి ఉంటుంది. మనం చేసేటువంటి తప్పులు ఏమిటంటే అండి, ఒకసారి మనం గమనించుకున్నట్లయితే ఈ ఏకవింశతి పత్రి అంటే 21 రకాల్లో మనకి మార్కెట్లోకి వెళ్ళినట్లయితే ఏవేవో వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి పత్రిలన్నీ కూడా ఇచ్చేస్తారు. అవన్నీ కూడా మనం తెచ్చుకుని మరి పూజ చేసేసుకోవడం అయితే జరుగుతోంది. చాలా వరకు చాలామంది చేసేటువంటి తప్పులు ఇవే ఉంటున్నాయి. దీనివల్ల ఇబ్బంది ఏమైనా ఉంటుందా అంటే చాలా ఇబ్బందులండి. ఎందువల్ల అంటే మనకి శాస్త్రపరంగా చేసిన దానికిను లేనిపోని చేసిన పూజకి చాలా తేడా ఉంటుందండి. అంటే మనకి కొన్ని విధాలైనటువంటి పత్రులు చెప్పబడ్డాయి గణపతికి. ఈ గణపతికి మనం కలశ స్థాపన చేసుకుని మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకోవాలండి. ఎందువల్ల అంటే ఈ కలియుగంలో మట్టితో చేసినటువంటి విగ్రహానికి చాలా ప్రాముఖ్యత. అలాగే శాస్త్రపరంగా కూడా మట్టిదే చేయమని ఏ శాస్త్రాలు చెప్పినా కానీ ఉన్నాయి. అటువంటిది విడిచిపెట్టేసి మనం ఇష్టం వచ్చినట్టుగా ఏ విగ్రహం పడితే ఆ విగ్రహాన్ని చేయకూడదండి. దీనివల్ల మంచి శుభ ఫలితాలే కలుగుతాయి. మనం శాస్త్రపరంగా చేసుకున్నట్లయితే అన్నీ మంచి ఫలితాలే కలుగుతాయి. ఇది అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. తప్పకుండా మనం మట్టి విగ్రహాన్నే పూజ చేద్దాం, మట్టి విగ్రహాన్నే ప్రతిష్ఠ చేసుకుందాం. ఏకవింశతి పత్రి అంటే 21 రకాలు ఏవైతే చెయ్యాలో అది మాత్రమే చేద్దామండి. మిగిలిన వాటిలన్నింటికి కూడా స్వస్తి పలుకుదాం. అవి మనం పూజ చెయ్యాలి అంటే ముందుగా మనకి తెలిసి ఉండాలి ఆ పత్రులు ఏమిటి అనేది, ఎలా ఉంటాయి అనేది కూడా మనకి తెలిసి ఉండాలి. అందువల్ల నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా, అలాగే అందరికీ తెలిసేలాగా అర్థమయ్యే రీతిలో నేను చెప్పాలి అని చెప్పి ఈ వీడియోని అందరికీ ఆ పత్రి ఏమిటి, ఎలా ఉంటుంది అనేది చూపించడం, అది ఏ నామంతో చేయాలి అనేది చూపించడం, అది ఏమి పత్రి అనేటువంటిది కూడా నేను చూపించడం అయితే జరుగుతోంది. అందరూ గమనించండి. ఓం సుముఖాయ నమః. మాచీపత్రం సమర్పయామి అని చెప్పి ఈ మాచీపత్రాన్ని మనం పూజ చేసుకోవాలి. ఇలా ఉంటుందండి మాచీపత్రం. అందరికీ కూడా దొరుకుతూ ఉంటుంది ఎక్కువగా. ఇది ముందుగా గణపతికి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది పూజ చేసుకోవాలి. రెండవ పత్రం వాకుడాకు అంటారు. గణాధిపాయ నమః బృహతి పత్రం పూజయామి. దీన్ని తెలుగులో వాకుడాకు అంటారు, సంస్కృతంలో బృహతి పత్రము అంటారు. ఇది రెండవ పత్రిగా చెప్పబడుతోంది గణపతికి. మరి మనం ఈ విధమైనటువంటి ఔషధీ గుణాలు కలిగినటువంటి పత్రితోనే మనం పూజ చేయాలి. ఎక్కువగా గోదావరి తీర ప్రాంతాల్లో సముద్రాల దగ్గర కూడా ఎక్కువ ఇది ముళ్ళతో కూడి ఉంటుంది, గమనించగలరు. మూడవది బిల్వపత్రం. ఉమాధిపాయ నమః బిల్వపత్రేణ పూజయామి. బిల్వపత్రం అంటే మనకి మారేడండి. ఈ మారేడాకుతో ఈ పత్రితో మనం పూజ చేసుకోవాలి. మళ్ళీ నాలుగవ పత్రిని మనం చూద్దామండి. ఈ బిల్వదళాలు ఎక్కడైనా మనకు దొరుకుతాయి. ఇందులో నేను ఏకబిల్వాన్ని చూపిస్తున్నాను. మరి నాలుగవది ఏంటి అనేది చూద్దాం. గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. దూర్వాయుగ్మం అంటే గరిక. ఇది మనకి గరిక ఎక్కడైనా సరే దొరుకుతుందండి. అలాగే వినాయకుడికి చాలా ఇష్టమైంది గరిక. మరి హరసూనవే నమః దత్తూరపత్రం సమర్పయామి. ఈ దత్తూర పత్రాన్నే ఉమ్మెత్త పత్రి అని కూడా అంటారు. మనకి చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. నేనైతే నీలం ఉమ్మెత్తను చూపిస్తున్నాను, తెలుపు కూడా దొరుకుతుంది. లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. బదరీపత్రం అంటే అండి రేగుపత్రి అంటారు తెలుగులో. దీన్ని సంస్కృత వచనం బదరీపత్రం. ఇది కూడా మనకి రేగాకులు కూడా ఎక్కువ దొరుకుతాయి. గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. దీన్ని ఉత్తరేణి అంటారు, ఏడవది. గజకర్ణికాయ నమః తులసీపత్రం పూజయామి. తులసి మనకి చాలా ఎక్కువగా దొరుకుతుంది. ఈరోజు మాత్రమే తులసి పూజ చెయ్యాలి.
ఏకదంతాయ నమః చూతపత్రేణ పూజయామి. చూతపత్రం అంటే అండి మనకి మామిడి ఆకు. ఈ మామిడి పత్రిని కూడా మనం పూజ చెయ్యాలి. ఈ విధంగా ఉంటుంది. వికటాయ నమః కరివేర పత్రేణ పూజయామి. కరివేరు చెట్లు కూడా మనకి ఎక్కువగానే ఉంటాయి. ఇవి తెలుపు రంగులోను అలాగే ఎరుపు పువ్వులు కూడా పూస్తూ ఉంటాయి. ఈ పత్రిని కూడా మనం మరి పూజ చేసుకుంటూ ఉండాలి. భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఇది విష్ణుక్రాంతంలో కూడానండి మనకి 2 రకాలైనటువంటివి దొరుకుతున్నాయి. ఒకటి ఎరుపు, ఒకటి నీలము కూడా దొరుకుతాయి. ఏదైనా మనం పూజ చేసుకోవచ్చు. వటవే నమః దాడిమీ పత్రం పూజయామి. మనకి దానిమ్మ అంటారు దీన్ని. ఈ దానిమ్మ పత్రిని కూడా మనం 12వ దాని కింద పూజ చేసుకోవాలి. సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి. ఇది దేవదారు పత్రి అంటారు. దీన్నే దేవకాంచనం అని కూడా అంటూ ఉంటారు. పాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి. ఇది మరువం అంటారండి. సాధారణంగా మనకి మల్లెపూలు వీటిల్లో దొరుకుతూ ఉంటుంది. హేరంబాయ నమః సింధువార పత్రేణ పూజయామి. దీన్నే వాబిలి పత్రి అంటారు. మనకి చాలా చోట్ల దొరుకుతుంది. శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. 16వ రకం మనకి జాజి. ఇందులో చాలా రకాలు ఉంటాయండి. సన్నజాజి, విరజాజి ఏదైనా కొని మనం చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఈ జాజీపత్రి పూజ చెయ్యాలండి. సురాగ్రజాయ నమః గణకీపత్రేణ పూజయామి. ఈ గణకీపత్రాన్నే దేవదారు అంటారు మనకి. ఇవి దొరకడం చాలా కష్టమండి. మేమైతే చాలా కష్టపడైతే దీన్ని తెచ్చాము. ఒక్క మొక్క ఎక్కడి నుంచో వచ్చింది అదృష్టం కొద్దీ మాకు. ఇది మనకి ఈ మధ్యకాలంలో అయితే దొరుకుతుంది. అందరూ కూడా చూసి ఒకసారి ఈ విధమైనటువంటి పత్రిని మనం పూజ చేసుకోవాలి. మరి ఇది నర్సరీలో అది కూడా చల్ల ప్రదేశాల్లో ఎక్కువ బతుకుతుంది అని చెప్పి విన్నాను. ఇప్పుడు తర్వాత వచ్చేటువంటిది శమీపత్రం అండి. ఇభవక్త్రాయ నమః 18వది శమీపత్రం. దీన్నే జమ్మి అంటారు. ఈ జమ్మి చెట్లు అయితే మనకి ఎక్కువగానే ఉంటూ ఉంటాయి. ఎక్కడ దొరికినా తెచ్చుకుని మనం పూజ చేసుకోవచ్చు. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. 19వది రావి పత్రి అంటారు. మనకి రావి చెట్లు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది అందరికీ కూడా ఎక్కువగా తెలిసి ఉంటుంది. సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. అర్జునపత్రం అంటే అండి మద్ది. రోడ్ల పక్కన కూడా ఎక్కువగా మనకి పెద్ద పెద్ద వృక్షాల కింద కనిపిస్తూ ఉంటాయి. దీన్ని అర్జునపత్రం అంటారు. తెల్ల మధ్య నల్ల మధ్య 2 ఉంటాయి. పిలాయ నమః అర్కపత్రేణ పూజయామి. అర్కం అంటే అండి జిల్లేడు. నేనైతే మీకు చూపిస్తున్నది తెల్ల జిల్లేడు. ఇందులో మరి నీలం కలర్ కూడా ఉంటుంది. 2 రకాలు ఏదైనా పూజ చేసుకోవచ్చు. మనకి తెల్ల జిల్లేడు అయితే చాలా శ్రేష్టమని నేనైతే తెల్ల జిల్లేడునే వాడడం జరిగింది పూజకి. అందరూ గమనించగలరు. ఈ విధంగా అందరూ కూడా పూజ చేసుకోవాలండి. నేనైతే మీకు 21 రకాల మొక్కలు కూడా నేను చూపించడం జరిగిందండి. దీనిని కనుకను వాడి మనం గణపతికి అర్చించినట్లయితే మట్టి గణపతిని బాగా గుర్తుపెట్టుకోండి, అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఎందువల్ల అంటే పూర్వకాలంలో ఇవి మంచి ఆయుర్వేద రహస్యాలుగా కూడా చెప్పబడ్డాయి. అందుకే శాస్త్రంలో మన మహర్షులందరూ కూడా ఈ పత్రిని తప్పకుండా పూజ చెయ్యాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అందువల్ల మనం తెలిసి తెలియక అనేకమైనటువంటి తప్పులు ఏం చేస్తాము అంటే అండి వ్రతాల్లో ఏవి పడితే ఆ పత్రులు వాడేయడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదండి. ఏది శాస్త్రపరంగా చెయ్యాలో అది అలాగే చెయ్యాలి. అంతే తప్ప ఇది లేదు కదా మనం అని చెప్పి సీతాఫలాకులు వేసేస్తారు చాలామంది. లేదా ఇంకోటి ఏదో ఏమిటో ఆ పత్రి కూడా తెలియదు, అది కూడా తెచ్చి పూజ చేసేస్తూ ఉంటారు. దానివల్ల ఉపయోగం ఏమిటి అంటే ఏమీ ఉండదు. గుర్తుంచుకోండి, మనకి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా దొరుకుతాయి. మనకి ప్రయత్నం చేస్తే దొరకందంటూ ఏముంటుందండి? ఏమీ దొరకదు. మన చుట్టుపక్కలే ఉంటాయి ఈ పత్రిలన్నీ కూడా. మనం ఓపికగా వెతికినట్లయితే అన్నీ దొరుకుతాయి. ఎందుకంటే నేను చాలా ఓపికతో వెతికాను, నాకైతే అన్నీ దొరికాయి. మీరు కూడా చక్కగా శాస్త్రపరంగా పూజ చేసి మంచి శుభమైనటువంటి ఫలితాలు పొందాలి అని చెప్పి నేనైతే మీకు ఇవన్నీ కూడా చూపించడం జరుగుతోంది, గమనించగలరు. ఎందువల్ల అంటే గణపతికి ముందుగా మనం ఇటువంటిది శాస్త్రపరంగా చేసుకున్నట్లయితే ఎటువంటి విఘ్నాలు కూడా కలగవండి.
ఎటువంటి విఘ్నాలైనా తొలగిపోతాయి. అంతేకాకుండా మనం ఏమైతే కోరికలు కోరుకుంటానో మనం అన్నీ కూడా నెరవేరుతాయండి. అటువంటి గొప్ప పూజ ఏదైనా ఉందా అంటే అది గణపతి పూజ. అందరూ గమనించి తప్పకుండా ఈ పత్రిలో మాత్రమే పూజ చేయండి. చాలామంది ఏమిటంటే ఒక ఫోటోలు మాదిరి వేసేసి యూట్యూబుల్లో చూపిస్తున్నారు. దానివల్ల చాలామందికి అర్థం కావటం లేదు. మీకు అందరికీ అర్థం అవ్వాలి అని ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళి నేనైతే ఆ మొక్కని మీకు అర్థమయ్యే రీతిలో చూపించి దాని పేరు కూడా ఇచ్చాను నేను. దాన్ని సంస్కృతంలో ఏమంటారు, ఏ పత్రి ఎన్నవది అనేది నేను విపులంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది అందరికీ ఉపయోగపడాలండి. ఎందువల్ల అంటే మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. మన పూజా విధానాన్ని మనం కాపాడుకోవాలి. మన హిందుత్వాన్ని మనం పాటించాలి. ఈ విధంగా మనం చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి గణపతి దేవుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అని చెప్పి నేను ఈ వీడియోని చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది, ఈ పత్రికలు ఎవరికి తెలియని వారు ఉంటే తప్పకుండా ఇది షేర్ చేయండి. ఇది ఎందువల్ల అంటే కొన్ని వేల మందికి, వందల మందికి మనం ఉపకారం చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళు చేసేటువంటి తప్పుల నుంచి మనం రక్షించిన వాళ్ళం కూడా అవుతాము. గమనించగలరు. హరి ఓం తత్సతు. స్వస్తి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. హరి ఓం తత్సతు.